నా దేవరా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు కానీ చాలా హైగానే ఉన్నాయి. విజువల్స్ అయితే నాకు నచ్చే, ట్రైలర్ అయితే నాకు నచ్చింది. అంటే కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమో జరుగుతుందని అనుకున్నట్టుంది దేవరా మూవీ. కొంచెం అలాగే ఉంది. అంటే ఇప్పటిదాకా మనం అంటే బేసిక్గా ఆ చేపలు వీళ్ళు ఆ ఉన్న ఏరియాలు చూసాంలే కానీ అంత డార్క్గా ఆయుధ పూజలు అవన్నీ వాటితో అయితే నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా హై ఉంది. అంటే మొత్తం ఇక కమర్షియల్ మూవీ లేకుండా మొత్తం నరకడాలు. దాని పార్ట్ 2 కూడా ఉంది కదా, పార్ట్ 2 కూడా ఉంది కదా. పెద్ద సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. డబుల్ యాక్షన్ అంటే చూసిందే కదా బ్రో మనం ఆల్రెడీ. అంటే ఆంధ్ర వాళ్ళలో చూసాం, త్రిబుల్ యాక్షన్లో ఇంకా జైలు అవకాశాలు చూసాం. ఒక్క క్యారెక్టర్కి ఒక్క దానికి సంబంధం ఉండదు, చాలా బాగా చేస్తాడు. బాగా చేస్తాడు కాబట్టి మేము ఫ్యాన్స్ అయ్యాం. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ప్రాఫిట్స్ అయితే వస్తాయి, అది ఎన్ని కోట్లు ఏందనేది మనం చెప్పలేము. అంటే బాహుబలి తర్వాత ఎవరికైనా ఫ్లాప్ పడాల్సింది అని రామ్ చరణ్కి పడ్డది, మరి ఎన్టీఆర్ కూడా పడే ఛాన్స్ ఉందంటారా? స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో అది స్టార్ట్ అయింది, దేవరాతో ఎండ్ అయింది అంతేనా నా ఉద్దేశం. అంటే రికార్డులు ఆయన మార్చేది ఆయన మళ్ళీ ఆయన. ఎన్టీఆర్ దేవరా మూవీ నుంచి ఏమైనా డైలాగ్ చెప్తారా బ్రో? ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తురునే ఎక్కువ చూసుండాది, అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అన్నారు. ఇంకా ఇంకా ఎన్టీఆర్ డైలాగ్స్ ఏమైనా చెప్పండి. ఇంకా అంటే ఏం చెప్తాం బ్రో, ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఒకటి అన్ని సినిమాల్లో నీకు డైలాగులే గుర్తురావట్లేదు బ్రో. ఆయన సినిమాలో గుర్తొచ్చే డైలాగ్స్ కానీ చెప్పండి బ్రో, ఏం కాదు. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే ముచ్చపోయిన పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది, ఈ రావణుడంటే ఏమనుకుంటేవి, కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు, సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులను వహించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను, అణువణువు స్వర్ణ శోభితమై విరాజులుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. సూపర్ బ్రో, థ్యాంక్స్ బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్ అండి ఖచ్చితంగా. ఓకే బ్రో, చూస్తున్నాం, వెయిటింగ్ ఫర్ సక్సెస్. వెళ్తారా మరి మూవీకి? వెళ్ళాలి కదా బ్రో, 4 రోజులు వెళ్ళాలి. బాగా ట్రైన్ బొక్కలే బ్రో, బొక్కలే. ఎవరి మీద కావట్లేదు, ఎవరు కావట్లేదు. అంత సక్సెస్ఫుల్ మ్యాన్ చిరంజీవి గారి మీద వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వాళ్ళతో అంత బ్రో రాని మనిషి అంటారు. దానికంటే ముందు అన్ని హిట్స్ ఉన్నాయిగా. భరత్ అని నేను, శ్రీమంతుడు, మిర్చి ఇంటర్వెల్ సీన్ అసలుకి ఇప్పటికీ వద్దులేండి. ఒకటే నాకు నచ్చలేదు, మిగతా 2 చాలా బాగా నచ్చాయి. Like and subscribe Eagle Media Works.